ఏపీలో అధికార విపక్షాలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. బీసీలకు ద్రోహం చేసింది మీరంటే మీరే అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నెల 9న బీసీ గర్జన సభకి వైసీపీ ప్లాన్ చేసింది. మరోవైపు బీసీ రక్షణ చట్టం తెచ్చే ప్రక్రియని కూటమి సర్కార్ స్పీడప్ చేసింది. వైసీపీ హయాంలో బీసీలను చంపారని, ఆస్తులను దోచుకున్నారని మంత్రులు ఆరోపించారు. ఏపీ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీ బలహీన వర్గాల సమస్యలపై దృష్టి సారించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు వైసీపీ నేతలు. ఈ నెల 9న విజయవాడలో బీసీ గర్జన సభకు పిలుపునిచ్చారు వైసీపీ బీసీ నేతలు. బీసీలకు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదన్నారు. బీసీలను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని, జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. విజయవాడ సాక్షిగా కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు మాజీ మంత్రులు జోగి రమేష్, విడుదల రజని, బొత్స సత్యనారాయణ. 52% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ ఎలా కల్పిస్తారో చెప్పండి. ఆ రోజు మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ అడుగుతున్నారు. లోకల్ బాడీస్ లో జరిగేటువంటి ఎన్నికల్లో దానిపై కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా బీసీలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీ రక్షణ చట్టం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. బీసీ రక్షణ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ అంశంపై భేటీ అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బీసీ రక్షణ చట్టంపై చర్చించింది. కులాలో వృత్తుల పేరుతో దూషించకుండా చట్టం తీసుకొస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ రక్షణ చట్టం ఉంటుందన్నారు మంత్రి సవిత. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్నాం. ఈ రోజు రక్షణ చట్టం గురించి కూడా మరి ముసాయిదా బిల్లు కూడా తయారైంది. ఆ ముసాయిదా బిల్లులు గతంలో కూడా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూర్చొని డిస్కస్ కొన్ని చర్చలు జరిగాయి. ఏ విధంగా జరగాలి, ఏంటి, ఏ విధంగా ఏ సెక్షన్లో పెట్టాలని వాళ్ళ సూచనల మేరకు మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఏజీ గారి సలహా కూడా తీసుకొని మరొకసారి ముసాయిదా బిల్లు ఏర్పాటు చేశాం. ముసాయిదా బిల్లు గురించి కూడా చర్చించారు. వారు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇదే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వైజ్గా కూడా సలహా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరి అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ కోర్టు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోండటంతో అటు కూటమి, ఇటు వైసీపీ బలహీన వర్గాలపై ఫోకస్ చేశాయంటున్నారు బీసీ సంఘాల నేతలు.